మధ్యన చంద్రబాబు గారు మూడో బేబీకి 30,000, 4వ బేబీకి 40,000 అని అనౌన్స్ అయింది. ఆయన ఉద్దేశంలో జనాభా పెరిగితే దేశానికి యువత పెరుగుతారు అనే ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని చాలా మంది అన్ని పార్టీలకు సంబంధించి కొన్ని పార్టీలకు సంబంధించి నెక్స్ట్ ఇంటలెక్చువల్స్ చాలా మంది కూడా ఆయన గేటు పోయింది చెప్పేస్తాడు. వాళ్ళని పెంచిన వాళ్ళు ఎవరు, ఏ విధంగా పెంచాలి, మంచి చదువు పెంచాలి అనే కాన్సెప్ట్ చాలా మంది అనడం జరిగింది. అందులో ప్రముఖంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా అనడం జరిగింది. నాగేశ్వరరావు గారికి నేను ఒక విన్నపం చేయాలనుకుంటాను. సరే, మీకు ఒక మాట, మీలాగా అందరూ ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వాలంటే అవ్వదండి. అలాగే మీరే మీ పిల్లలు అవే ఉండాలి, ప్రతి తల్లిదండ్రుల యొక్క పిల్లలు అవే అవ్వాలంటే మిగిలిన పనులు ఎవరు చేస్తారండి? టీచర్ ఉద్యోగం ఎవరు చేస్తారండి? క్లర్క్ ఉద్యోగం ఎవరు చేస్తారండి? రోడ్లు దూసినోడు ఎవడండి? కాలం తీసినోడు ఎవడండి? వీళ్ళు అవ్వలు లేకపోతే మీ పిల్లలు ఆ స్థాయికి వెళ్తారా? మీ ఏరియాలో హైజీనిక్ ఉంటుందా? ఈ పనులన్నీ ఎవరు చేస్తారండి? జనాభా పెరిగితే కదా ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తారు. మిడిల్ క్లాసు, పూర్ పీపుల్ పిల్లల్ని ఆస్తిగా పరిగణించుకుంటారు. బాగా చదివి అందరినీ ప్రైవేట్ కాలేజ్ చూసి అందరిని ఇంజనీర్లు, అందరు ప్రొఫెసర్లు చేస్తే ఈ సామాన్యమైన పనులు ఎవరు చేస్తారండి? మీకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు డైరెక్ట్గా అడుగుతాను, మీకు ఎకనామిక్స్ మీద ఏమైనా ఆలోచన ఉందా? జనాభా పెరిగితే కన్జప్షన్ పెరుగుతుంది. కన్జప్షన్ అంటే గుడ్స్ అండ్ సర్వీసెస్ కన్జప్షన్ పెరుగుతుంది. ఎప్పుడైతే గుడ్స్ అండ్ సర్వీస్ కన్జప్షన్ పెరిగిందో వాటిని ఉత్పత్తి చేసే మెషినరీస్ కి డిమాండ్ పెరుగుతుంది. ఆ విధంగా కొత్త ఫ్యాక్టరీలు వస్తాయి, కొత్త ఉద్యోగాలు వస్తాయి, కొత్త ఆదాయాలు వస్తాయి, మళ్ళీ కన్జప్షన్ పెరుగుతుంది. ఆ విధంగా సర్క్యులర్ ఫ్లో అవుతుంది. ఈ రకంగా ఒక ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి ఇంక్రీజ్ అయ్యి దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్ళడానికి, పెరగడానికి అవకాశం ఉంది. యాజ్ ఎకనామిక్ స్టూడెంట్గా నాకు తెలుసు, చంద్రబాబు నాయుడుకి కూడా కొంత ఐడియా ఉంది. కాబట్టి ఈరోజు ఆయన ఒక్కరికంటే కనొచ్చు, అది వేరే విషయం. మిమ్మల్ని డిమాండ్ చేసి ముగ్గురిని నలుగురు తప్పనిసరిగా కనవని చెప్పలేదు కదా. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద సజెషన్ ఓన్లీ యాజ్ ఎ సీఎం. దానికి మీరేమో బాగా చదివించాలి, నా కూతుర్ని నా కొడుకుని కారులో తీసుకెళ్ళాను, పెద్ద కోచింగ్లు ఇచ్చాను, బాగా రాయించాను, నాతో సామాన్యుడి పిల్లలు పోటీ పడగలరా? ఇవన్నీ అంటే అన్ని పనులు మీరు చేయరు కదండి. మీ పిల్లలు వీళ్ళు చదివిన చదువు, సామాన్యుడు కూడా మినిమం నాలెడ్జ్ ప్రభుత్వ స్కూల్లో చదివి కూడా ఒక స్థాయికి వచ్చిన వాళ్ళే. మీరు నేను ప్రభుత్వ స్కూల్లో చదివి వచ్చిన వాళ్ళే కదండి. చెప్పండి, ప్రభుత్వ స్కూల్లో అంటే మీకు అంత నామోషేనా? అది తప్పు కదా, ఆ ఆలోచనే తప్పు. ఈ విషయంలో చంద్రబాబు గారికి నా సపోర్ట్, నేను సపోర్ట్ యాజ్ ఎకనామిక్స్ చేసిన వాడిగా నేను సపోర్ట్ చేస్తాను.